రష్యా నుంచి విడిపోయినటువంటి రాష్ట్రాలే దేశాలైన ఆ దేశాలన్నింటినీ తనతో కలుపుకోవాలన్నది అమెరికా ప్రయత్నం. అంతకుముందు వీళ్ళిద్దరి మధ్యన కుదిరిన ఒప్పందం ప్రకారం అమెరికా దాంట్లో కలుపుకోకూడదని, కానీ అమెరికా నిదానంగా ఏం చేసింది, నాటో అనేది ఒకటి ముందుకు తీసుకొచ్చి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అని చెప్పి దాన్ని అమెరికా చెప్పు చేతలో పెట్టుకుని దాంట్లో ఈ దేశాలన్నింటినీ తీసుకెళ్ళి చేర్చింది. అందులో కొన్ని దేశాలు ఇప్పుడు తిరగబడి రష్యాకు అనుకూల భావజాలికులుగా తయారవుతున్నారు. హంగేరీ లాంటి వాళ్ళకి చూస్తున్నాం. అదే సందర్భంలో ఇప్పుడు మరొకటి కీలకమైనటువంటి అంశం కనబడుతోంది. జార్జియా ఇప్పుడు వాస్తవంగా అక్టోబర్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు జార్జియన్ డ్రీమ్ పార్టీ గెలిస్తే తదుపరి అధ్యక్షుడిగా మిఖైల్ కవేలాష్విలీని నామినేట్ చేసింది. మిఖైల్ నియమితులు కావడాన్ని 4 ప్రధాన ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించినాయి. ఎందుకయ్యా అంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు యూరప్లో కలవాలనుకుంటున్నారు. అయితే ఇతను ఇటు రష్యాతో కలవాలనే మనస్తత్వం ఉన్నటువంటి వాడు. ఐరోపా సమాజంలో భాగం కావాలని తమ దేశ ఆకాంక్షలకి పరిణామం విఘాతం కలిగిస్తుందని వాళ్ళందరూ చెప్తే ప్రతిపక్షాలు ఎవరు డిసైడ్ చేయడానికి, ప్రతిపక్షాలనే ఓడగొట్టి ఇక్కడ రష్యాతో కలిసి ఉండమని ప్రజలు కోరితే ఎట్లా అని అడిగినటువంటి వేళ చివరికి నాటకీయ పరిణామాల మధ్య జాతీయ నూతన అధ్యక్షుడిగా మాజీ ఫుట్బాల్ ఆటగాడు మిఖైల్ కవేలాష్విలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు వ్యతిరేకంగా విమర్శలు వ్యక్తమైన చివరికి అధ్యక్షురాలిగా ఉన్నటువంటి సలోమి జౌరాబిచ్విలీ వైదొలిగింది.